పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వలస రాజకీయాలతో బలోపేతం, చేరికలతో పార్టీ బలోపేతమవుతుందా? ఆ నమ్మకంతో అందులో నిజమెంత? టీడీపీ జనసేన పార్టీలోకి వలసలపై తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒకంత డైలమాలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీలో చేరేందుకు ఎవరైనా వస్తారు, చేరేందుకు ఉత్సాహం చూపుతారు. కానీ కార్యకర్తల మనోభావాలను కూడా తెలుసుకొని వ్యవహరించాల్సి ఉంటుంది. అప్పటి వరకు తమపైన జులుం ప్రదర్శించిన నేతల్ని చివరకు తమ జెండా కిందికి తీసుకురావడానికి కార్యకర్తలు అసలు హర్షించారు. పార్టీని బలోపేతం చేసుకోవడానికి చేరికలు అనివార్యమని అధినాయకత్వం భావించినప్పటికీ క్యాడర్లో అసంతృప్తికి మాత్రం కారణమై తీరుతుంది. గత ప్రభుత్వంలోనూ అదే జరిగింది. అప్పుడు కూడా టీడీపీ నుంచి అనేక మంది నేతలు పార్టీని వదిలి వెళ్ళిపోయారు. కానీ వాళ్ళంతా తిరిగి పార్టీలో చేరేందుకు సిద్ధమవుతుండడం కార్యకర్తలకు మింగుడు పడడం లేదు. ప్రస్తుత రాజకీయాల్లో నాయకులు డమ్మీలు, ఆర్థికంగా కొంతవరకు ఓట్లను సంపాదించే వీలుంటుంది. అంతే తప్ప క్యాడర్ పోలింగ్ కేంద్రాల్లో అసలు సత్తా చూపించేది క్యాడర్ మాత్రమే. అలాంటి కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యవహరిస్తే క్యాడర్లో అసహనం బయలుదేరుతుంది. అది ఏ పార్టీకి అయినా మంచిది కాదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదే జరిగింది. ఎందరో నేతలను టీడీపీ నుంచి చేర్చుకున్నా వారు ఇప్పటికీ పార్టీని వదిలేశారు. అధికారం లేకపోతే నాయకులుండరు. ఇప్పుడు టీడీపీలో చేరిన నేతలు కూడా రేపు ఒకవేళ అధికారం కోల్పోతే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా అధికార పార్టీలోకి వెళ్ళిపోతారు. ఈ సత్యాన్ని అధినాయకత్వం గ్రహిస్తే మంచిదన్న సూచనలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న పోతుల సునీత, డొక్కా మాణిక్యవరప్రసాద్లను పార్టీలో చేర్చుకోవడం వల్ల ఏం ప్రయోజనం అంటూ క్యాడర్ నుంచి లీడర్ల వరకు సూటిగా ప్రశ్నించారంటే అది చాలదు అర్థం చేసుకోవడానికి. ఇక అందరితో ఆగలేదు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన సమయంలో జెండాను వదిలేసి 5 ఏళ్లు అక్కడ ఎంజాయ్ చేసి మళ్ళీ ఇక్కడ అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తే వారిని ఏమనాలి? వారి వెంట 10-20 మంది వారి కార్యకర్తలుంటారు తప్పించి నియోజకవర్గంలో ఓటర్లు మొత్తం గంపకుత్తగా వచ్చే అవకాశం ఎంత మాత్రం లేదు. అయినా సరే పార్టీ బలోపేతమని బూచీ చూపెట్టి నేతలను చేర్చుకునే పనికి టీడీపీ నాయకత్వం సిద్ధమవుతుంది. అయితే ఇందుకు ప్రత్యర్థిని బలహీనపరచాలనుకుంటుంది. కానీ జనంలో సానుభూతి వస్తుందన్న విషయం మాత్రం మరుస్తుంది. తాజాగా ఇప్పుడు ఆలనాని, అవంతి శ్రీనివాస్ వంటి వారు పార్టీలో చేర్చుకోవడానికి కారణాలు చెప్పమంటూ నేతల నుంచి కార్యకర్తలు నిలదీస్తున్నారంటే ఆలోచన చేయాల్సిన అధినాయకత్వం ఏమాత్రం వెనకడుగు వేయనంటుంది. రానున్న కాలంలో వైసీపీ నుంచి అనేక మంది వస్తారు. వచ్చిన వారందరినీ చేర్చుకుంటే గత 5 ఏళ్లు జెండాను విడవకుండా మోసిన వాళ్ళని ఏం చేయాలన్న ప్రశ్నకు నాయకత్వం వద్ద సమాధానం ఉండదు. అధినాయకత్వంపై నమ్మకంతో చేరుతున్నామని పచ్చి అబద్ధాలు చెప్తూ చేరిన ఈ నేతలు మళ్లీ అధికారం కోల్పోతే వెంటనే బైబాయ్ చెప్పేందుకు సిద్ధమవుతారని గుర్తించక తప్పదు. టీడీపీ సోషల్ మీడియాలో కూడా ఇదే తరహా కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.